ఏంటి ఇది ఒక మినీ ఎగ్జామ్ ప్యాడ్ అక్క. ఇది పిల్లల కోసం. దాంతో ఒక నోట్బుక్ పాయింట్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మినీ కెమెరా అక్క. మన పిల్లలు వాడచ్చు. ఇది దీంతో ఒక కేబుల్ ఉంది, దాన్ని ఛార్జింగ్ పెట్టడానికి. ఇంకా ఒక కెమెరా, మనం దీన్ని ఇలా ఆన్ చేయొచ్చు. ఇది నొక్కితే మనం ఫొటోస్ తీయచ్చు. మళ్ళీ ఇది ప్రెస్ చేసి మనం ఫొటోస్ తీసినవన్నీ చూడవచ్చు. ఓకే ఓకే, బాగుంది కెమెరా. ఇది ఒక మినీ ప్రింటర్ అక్క. మనం ప్రింట్స్ మన ఫోన్ని కనెక్ట్ చేసుకొని తీయచ్చు. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఇది మనం ఆన్ అవుతుంది, అగైన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. మనకి ఇక్కడ ఇది తీస్తే రీఫిల్ ఉంది. మనం ఇది అయ్యాక మనం యూజ్ చేయొచ్చు. ఇది ఇలా ప్రింట్ అయ్యిందంటే మనం జస్ట్ ఇలా తీసిడమే. ఓకే, ఇవి అక్క. మిల్కీ, మీ దగ్గర ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? చూపి ఒకసారి. ఫస్ట్ ఇది ఒక మినీ డ్రాయింగ్ బుక్ అక్క. ఇది ఓపెన్ చేస్తే మనం జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేస్తే ఈ కలర్ దగ్గర మన బ్రష్ కనుక్కుంటుంది, దాంతో పెయింట్ చేయొచ్చు అక్క. అవునా? నెక్స్ట్ నా దగ్గర ఈ పౌచ్ ఉంది అక్క. ఈ పౌచ్లో నా దగ్గర ఒక కీ చైన్ ఉంది. ఈ కీ చైన్ మనం ఓపెన్ చేస్తే నా దగ్గర ఒక మిర్రర్ ఉంది, మిర్రర్ కీ చైన్ లాగా. నెక్స్ట్ నా దగ్గర ఈ పెన్ ఉంది. పెన్ జస్ట్ నార్మల్ పెన్ లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర ఇది ఉంది. ఇది ఒక సీజర్ పెన్. ఇది తీస్తే మనం ఇక్కడ పెన్తో రాసుకోవచ్చు. అలానే ఇక్కడ సీజర్ ఉంది, దీంతో కట్ చేసుకోవచ్చు. మీద పెట్టుకో. కట్ అవుతుంది అక్క, రియల్గా. నెక్స్ట్ నా దగ్గర ఈ బ్యాంబూ పెన్ ఉంది. అంతే అక్క, ఇది ఒక పెన్సిల్ లాంటిది. అంతే అక్క, నా దగ్గర ఇంకేం లేదు. భువన్, అక్క మీ దగ్గర ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? ఉన్నాయి అక్క. చూపి. ఇది ఒక స్కేల్ అక్క. ఇది ఎలాస్టిక్ స్కేల్. ఇది ఎలా బెండ్ చేసినా మళ్ళీ స్ట్రైట్గా అయిపోతుంది. ఇది ఒక పెన్సిల్ బాక్స్ అక్క. ఇందులోపల అక్క ఇది ఒక టాయ్ అనుకోవద్దు. ఇది ఒక పెన్సిల్ బాక్స్. ఇది పైన పెట్టుకోవచ్చు, ప్లస్ కింద కూడా. అక్క ఇది ఒక బొమ్మ అనుకోవద్దు. ఇది ఒక పెన్సిల్ బాక్స్. వావ్. అక్క దీనికి ఇక్కడ షార్ప్నర్ కూడా వస్తుంది. అక్క ఇది ఒక పెన్సిల్. ఇది తీసి ఇలాగంటే మళ్ళీ కొత్త నీళ్ళు పెట్టుకోవచ్చు అక్క. వెరీ గుడ్. ఇంకా ఇది ఓపెన్ చేస్తే ఎరేజర్. ఇది ఒక స్కేల్. ఏం స్కేల్? అబాకస్. ఓకే, వచ్చా నీకు? వచ్చు. ఓకే. జ్యోతేష్, నీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్ అక్క. ఇందులో మనం రాసిన తర్వాత దీంట్లో టైం పాస్ ఆడుకోవచ్చు కూడా. దాని తర్వాత ఇది ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోవద్దు. ఇది ఒక ఎరేజర్. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉండే ఒక ఎరేజర్ ఇది. ఇది ఒక ఎరేజర్, ఒక ర్యాబిట్ ఎరేజర్. చూపించు. ఓకే. ఇది ఒక జ్యువెలరీ బాక్స్ ఎరేజర్. ఓకే. ఇది ఒక కీ ఎరేజర్. ఓకే. దీంతో ఇది ఒక గేమింగ్ స్కేల్. దీంతో స్ట్రైట్ లైన్స్ గీసుకోవచ్చు, ఇంకా కర్వ్డ్ లైన్స్ గీసుకోవచ్చు. ఇంకా దీంతో ఆడుకోవచ్చు కూడా, టైం పాస్ అయ్యింది. దాంట్లో ఇది ఒక కట్ అనుకోద్దు. ఇది ఒక పెన్. ఓకే. చిన్నారి, నీ దగ్గర ఏమున్నాయి చూపి, డిఫరెంట్వి. ఇది ఒక పౌచ్ చెక్క. నేను ఎగ్జామ్ రాసినట్టు గెలిచాను. ఇందులో నార్మల్ పెన్స్ కానీ ఎరేజర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇది ఒక పెన్. ఇది రాసుకోవచ్చు, రాసుకున్నాక ఆడుకోవచ్చు. ఇది కూడా ఒక పెన్సిల్. ఇలా ప్రెస్ చేస్తే ముందుకు వస్తుంది, ఇలా నొక్కితే వెనక్కి వెళ్తుంది. ఈ రెండు ఒక నార్మల్ పెన్స్.
ఇవి టెంపరేచర్ బట్టి కలర్ చేంజ్ అవుతాయి అంతే ఓకే అంతే నా దగ్గర ఇంకేం లేవు అక్క.